దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మే 27. తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినేలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్క్స్ వార్త 11:23. మత్తయి వార్త 17:20 అనుసరించి విశ్వాసం వలన పర్వతములు సైతం పెళ్లగించబడును. హెబ్రోను అనగా విశ్వాసము. హెబ్రోను ఆశ్రయ స్థలము కూడా. యెహోషువ గ్రంథం 20:7, 21 11-27. హెబ్రోనుకున్న మూడవ అర్థం ఏమనగా, ఆత్మీయంగా బలహీనులుగా ఉన్న వారి భారములను మనం భరించి, వారు పడిపోయినప్పుడు లేక అపాయంలో ఉన్నప్పుడు ప్రసవ వేదనతోనూ పట్టుదలతోనూ వారి కొరకు ప్రార్థించవలెను. ప్రేమ దయల చేత వారిని పైకి లేవనెత్తవలను. 4వదిగా హెబ్రోను అనగా దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడుట. అనేక మంది విశ్వాసులు, దేవుని సేవకులు వారి ఏర్పాట్ల విషయమై దేవుణ్ణి అడగకపోటుచే గొప్ప నష్టములను అనుభవించెదరు. 2 సమూయేలు గ్రంథం 2:1 దావీదు హెబ్రోనుకు వచ్చినప్పుడు తాను ఖాళీ చేయబడి దీనుడై విరిగి నలిగిన వాడైను. ప్రతి విషయములో దేవుని అడుగుటకు ఆరంభించను. నేను వెళ్ళనా, నేనెక్కడికి వెళ్ళవలను అని అడుగుటకు నేర్చుకొనను. మన ప్రతి నష్టమును సమకూర్చుకొనుటకు ఇది 4వ మార్గం. నీ స్వయముపై ఆధారపడుట మాని నిన్ను నీవు ఖాళీ చేసుకుని ప్రతి విషయం కొరకు దేవుని యొద్ద విచారించుటకై సమయంను తీసుకొనుము. నీ ద్రవ్యమును సైతం ఎలాగూ ఖర్చు పెట్టవలనో ఆయనను అడుగుము. అదేవిధంగా సంఘమునకు సంబంధించిన ప్రతి విషయము కూడా దేవుణ్ణి అడగవలను. హెబ్రోనులో మన ప్రతి కదలిక కార్యమునకు వ్యక్తిగతమును సమాజమును దేవుని యొద్ద విచారించి మేమెక్కడికి వెళ్ళవలను, మేమేమి చేయవలను అని అడుగుటకు నేర్చుకున్నదం. అనేకులు తమ వివాహ విషయంలో దేవుని చిత్తమును ఎట్లు కనుగొనవలనో ఎరుగకై ఉన్నారు. అందువలన అనేక మంది విశ్వాసుల జీవితములు నాశనమైపోయి అసంతోషకరమైన గృహములను కలిగి ఉన్నారు. దావీదు కూడా అనేక సంవత్సరములు శ్రమల గుండా వెళ్ళిన తర్వాతనే ప్రభువా ఎక్కడికి వెళ్ళవలను, ఏమి చేయవలను అని అడుగుటకు నేర్చుకొనెను. ప్రైజ్ ద లార్డ్.